హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం మే మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ పార్ట్ 3 వీడియో అనేది చూద్దాం. విచ్ స్టేట్ ఈజ్ ఆల్ సెట్ టు ఇంప్లిమెంట్ ద సెన్సార్ బేస్డ్ సర్వీస్ డెలివరీ మానిటరింగ్ సిస్టమ్ ఇన్ రూరల్ డ్రింకింగ్ వాటర్ సెక్టార్ అండర్ ద జల జీవన్ మిషన్. జల జీవన్ మిషన్ కింద గ్రామీణ తాగునీటి రంగంలో సెన్సార్ ఆధారిత సర్వీస్ డెలివరీ పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయడానికి ఏ రాష్ట్రం సిద్ధంగా ఉంది? ఆన్సర్ వచ్చి గుజరాత్ స్టేట్. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ప్రొవైడ్ ద ఫ్రీ ఎడ్యుకేషన్ టు పూర్ చిల్డ్రన్ ఫ్రమ్ క్లాస్ 1 టు పిహెచ్డి. 1వ తరగతి నుండి పిహెచ్డి వరకు పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలని చెప్పి ఇటీవల ఏ రాష్ట్రం నిర్ణయించింది? ఓకే, ఆన్సర్ వచ్చి మధ్యప్రదేశ్ స్టేట్. విచ్ కంపెనీ ఇంట్రడ్యూస్డ్ దేర్ హ్యూమనాయిడ్ సర్వీస్ రోబోట్ సోనా 0.5 అండ్ సోనా 1.5? ఏ సంస్థ ఇటీవల హ్యూమనాయిడ్ సర్వీస్ రోబోట్ సోనా 0.5 అలాగే సోనా 1.5ను పరిచయం చేసింది? ఆన్సర్ వచ్చి జైపూర్కి చెందిన క్లబ్ ఫస్ట్ అనే కంపెనీ. హూ ఈజ్ ఎలక్టెడ్ యాజ్ ద ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ రీసెంట్లీ? ఇటీవల ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఓకే, 5వసారి మనకి బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికవడం జరిగింది. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ విల్ రీచ్ ద 100% కవరేజ్ బై విచ్ స్టేట్? వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకం ఏ తేదీ నాటికి 100% కవరేజ్ని చేరుకుంటుంది? ఆన్సర్ మార్చ్ 2021. విచ్ రైల్వే జోన్ హ్యాస్ డెవలప్డ్ ఏ రోబోటిక్ డివైస్ రైల్ బోట్ ఆర్బోట్ టు అసిస్ట్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్? ఏ రైల్వే జోన్ ఆసుపత్రి నిర్వహణకు సహాయం చేయడం కోసం రైల్ బోట్ ఆర్బోట్ అనే రోబోటిక్ పరికరాన్ని అభివృద్ధి చేసింది? ఆన్సర్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, దక్షిణ మధ్య రైల్వే జోన్. వరల్డ్ హైపర్ టెన్షన్ డే 2020 అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ప్రపంచ రక్తపోటు దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ మే 17, మే 17. వరల్డ్ బ్యాంక్ అప్రూవ్స్ హౌ మచ్ అమౌంట్ టు సపోర్ట్ ఇండియా ఫైట్ అగైనెస్ట్ కోవిడ్-19? కోవిడ్పై భారతదేశం పోరాటం కోసం భారతదేశానికి ప్రపంచ బ్యాంక్ ఎంత మొత్తాన్ని ఆమోదించింది? ఆన్సర్ $1 బిలియన్. ఇండియా ప్రొవైడ్స్ హౌ మచ్ అమౌంట్ టు యునైటెడ్ నేషన్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ పాలస్తీనా రిఫ్యూజెస్? పాలస్తీనా శరణార్థుల సంక్షేమం కోసం యునైటెడ్ నేషన్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీకి భారతదేశం ఎంత మొత్తాన్ని అందించింది? ఓకే, ఆన్సర్ వచ్చి $2 మిలియన్. నేషనల్ డెంగ్యూ డే 2020 ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? జాతీయ డెంగ్యూ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ మే 16. విచ్ ఈ-కామర్స్ కంపెనీ హ్యావ్ పార్ట్నర్ విత్ ద బజాజ్ ఏలియన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ టు ఆఫర్ ఏ డిజిటల్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ? డిజిటల్ మోటార్ బీమా పాలసీని అందించడం కోసం ఏ ఈ-కామర్స్ కంపెనీ బజాజ్ ఏలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది? ఆన్సర్ ఫ్లిప్కార్ట్. విచ్ కంట్రీ బికమ్ ద ఫస్ట్ కరోనా వైరస్ ఫ్రీ కంట్రీ ఇన్ యూరప్? ఐరోపాలో ఏ దేశం కరోనా వైరస్ రహిత దేశంగా మారింది? ఆన్సర్ స్లోవేనియా. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ద మైత్రి స్మృతి స్కీమ్ టు యూటిలైజ్ ద 50,000 acres ఆఫ్ బెరెన్ ల్యాండ్? ఏ రాష్ట్ర ప్రభుత్వం 50,000 ఎకరాల బంజరు భూమిని ఉపయోగించుకునేందుకు మాటి స్మృతి అనే పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ స్టేట్. వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే 2020 అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ప్రపంచ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే 2020 ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ మే 17. హూ వాజ్ అవార్డెడ్ ద వైస్ అడ్మిరల్ జిఎం హీరానందాని మెమోరియల్ రోలింగ్ ట్రోఫీ ఫర్ ద ఇయర్ 2020? వైస్ అడ్మిరల్ జిఎం 2020 సంవత్సరానికి గాను హీరానందాని మెమోరియల్ రోలింగ్ ట్రోఫీని ఎవరు అందుకున్నారు? ఆన్సర్ లెఫ్టినెంట్ కమాండర్ అక్షయ్ కుమార్.
Government implements cut in the Employee Provident Fund contribution to dash percentage from 12% for May, June and July months. గవర్నమెంట్ ఈపీఎఫ్ సహకారాన్ని మే, జూన్ మరియు జూలై నెలలకు గాను 12% నుండి ఎంత శాతానికి తగ్గించింది? ఓకే, ఆన్సర్ 10%. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్ 2020 ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ మే 15. విచ్ స్టేట్ టు లాంచ్ ద రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ్ యోజన ఫ్రమ్ మే 21, 2020? మే 21 నుండి రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ్ యోజన పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఓకే, ఆన్సర్ ఛత్తీస్గఢ్. మే 21 మనకి రాజీవ్ గాంధీ వర్ధంతి ఉంది కదా, యాంటీ టెర్రరిజం డే. ఆ జ్ఞాపకార్థంగా మనకి ఆ తేదీన ఈ రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ్ యోజన పథకాన్ని ఛత్తీస్గఢ్ స్టేట్ అనేది లాంచ్ చేసింది. విచ్ బ్యాంక్ బికమ్ ద ఫస్ట్ లెండర్ టు అలౌ ద వీడియో కేవైసీ? వీడియో కేవైసీని అనుమతించిన మొట్టమొదటి భారతీయ బ్యాంకా? ఏ బ్యాంక్ నిలిచింది? ఆన్సర్ కోటక్ మహేంద్ర బ్యాంక్. యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ UNWTO హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ ఎట్ విచ్ ప్లేస్? ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ UNWTO యొక్క ప్రధాన కార్యాలయం ఏ ప్రదేశంలో ఉంది? ఆన్సర్ వచ్చి మాడ్రిడ్, స్పెయిన్. విచ్ పోలీస్ డిపార్ట్మెంట్ గెట్ ద న్యూ థర్మల్ హెడ్ గేర్ ఫర్ సేఫ్ ఫంక్షనింగ్? ఏ పోలీస్ డిపార్ట్మెంట్కు సురక్షితమైన పనితీరు కోసం కొత్త థర్మల్ హెడ్ గేర్ను ఇటీవల ప్రొవైడ్ చేశారు? ఆన్సర్ ఢిల్లీ పోలీస్. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఫర్ ద ఇండియన్ స్టీల్ అసోసియేషన్? ఇండియన్ స్టీల్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? భారత ఉక్కు సంఘం యొక్క అధ్యక్షుడిగా. ఆన్సర్ దిలీప్ ఓమెన్. విచ్ స్పోర్ట్ ఈవెంట్ బికమ్ ద ఫస్ట్ మేజర్ స్పోర్ట్ ఈవెంట్ టు రెజ్యూమ్ పోస్ట్ COVID-19 లాక్డౌన్? COVID-19 లాక్డౌన్ తర్వాత తిరిగి ప్రారంభించబడిన మొదటి ప్రధాన క్రీడా కార్యక్రమంగా ఏ క్రీడా కార్యక్రమం నిలిచింది? ఓకే, ఆన్సర్ వచ్చి బుడెస్లింగా, జర్మనీ. బుడెస్లింగా అనేది మనకి జర్మనీలో నడిచే ఫుట్బాల్ ఈవెంట్. ఈ ఈవెంట్ని మనకి ప్రేక్షకులు లేకుండా ఎంటీ స్టేడియంతో మనకు ఈవెంట్ని కండక్ట్ చేయడం జరిగింది. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ CEO ఆఫ్ టిక్టాక్? టిక్టాక్ యొక్క కొత్త CEOగా ఎవరు నియమితులయ్యారు? ఓకే, టిక్టాక్ న్యూ CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కెవిన్ మేయర్ నియమితులవడం జరిగింది. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్? జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ MDగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జుబైర్ ఇక్బాల్. విచ్ స్టేట్ లాంచ్డ్ ద ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ స్పెసిఫిక్ యాక్సలరేటర్ ప్రోగ్రామ్ హ్యాక్ ఫర్ ద స్టార్టప్స్? స్టార్టప్ల కోసం ఏ రాష్ట్రం మొదటి సైబర్ సెక్యూరిటీ స్పెసిఫిక్ యాక్సలరేటర్ ప్రోగ్రామ్ హ్యాక్ను ప్రారంభించింది? ఆన్సర్ కర్ణాటక స్టేట్. విచ్ కంపెనీ హ్యాస్ అక్వైర్డ్ ద విర్చువల్ రియాలిటీ కంపెనీ నెక్స్ట్ VR ఫర్ $100 million? విర్చువల్ రియాలిటీ కంపెనీ నెక్స్ట్ VR కంపెనీను $100 million ఏ కంపెనీ ఇటీవల కొనుగోలు చేసింది? ఆన్సర్ వచ్చి యాపిల్ కంపెనీ. జనరల్ అట్లాంటిక్ బైస్ హౌ మచ్ పర్సంటేజ్ స్టేక్ ఇన్ ద జియో ప్లాట్ఫామ్ ఫర్ 6,598.38 crore rupees? జనరల్ అట్లాంటిక్ కంపెనీ జియో ప్లాట్ఫామ్లో ఎంత శాతం వాటాను 6,598.38 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది? ఆన్సర్ 1.34%. Who has been appointed as the chairman of National Bank for Agriculture and Rural Development? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ గోవిందరాజులు చింతాలా. విచ్ షూటర్ హ్యాస్ బీన్ రికమెండెడ్ బై ద నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా NRAI ఫర్ ద రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డ్? రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు కోసం నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏ షూటర్ను మనకి సిఫార్సు చేసింది? ఆన్సర్ అంజుమ్ ముద్గిల్. విచ్ స్టేట్ లాంచ్డ్ ద చరణ్ పాదుక ఇనిషియేటివ్ ఫర్ మైగ్రేట్ లేబర్స్? వలస కార్మికుల కోసం చరణ్ పాదుక అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
ఆన్సర్ మధ్యప్రదేశ్. మనకి వలస కార్మికులు ఎవరైతే మైగ్రేట్ లేబర్స్ ఉన్నారో మధ్యప్రదేశ్ స్టేట్ కింద కనుక ట్రావెల్ చేస్తుంటే వాళ్ళకి మనకి స్లిప్పర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం కోసం ఈ చరణ్ పాదుకా అనే కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్రం ప్రారంభించింది. హూ హ్యాస్ బీన్ ప్రజెంటెడ్ ద 2019 అలెగ్జాండర్ డర్లింపల్ అవార్డ్? 2019 అలెగ్జాండర్ డర్లింపల్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ వినయ్ బద్వార్. ఇంటర్నేషనల్ మ్యూజియం డే అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ఈ ఆన్సర్ మీరు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ వీడియోసే కాకుండా మనకి జీకే ట్రిక్స్, స్టాటిక్ జీకే, బ్యాంకింగ్ అవేర్నెస్, రీజనింగ్, అర్థమెటిక్ ఇలా అన్ని రకాల వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనం ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా లిస్ట్ వైజ్గా అక్కడ నుండి చూడవచ్చు. Don't forget to subscribe and share. Thank you.